ప్రియమైన వర్లారా, ఈ దినం ఆరాధన వర్తమాన శీర్షిక యెషయా గ్రంథములోని దేవుని లక్షణాలు. మునుపు ఆదివారాలలో మనము ప్రవక్తల పరిచయం అనేటువంటి ఒక శీర్షికన పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కంప్లీట్ చేసుకున్నాం. ఇవి ప్రవక్తలు వారి యొక్క పరిచర్య ఎలా చేశారు అని యెషయా గ్రంథము నుండి మనము ఎంతవరకు వచ్చాం? పోయిన వారం చెప్పింది గుర్తుందా? ఓబద్యా వరకు వచ్చాం. అయితే అవన్నీ ప్రవక్తలు ఏ రకంగా పరిచర్య చేశారని చెప్పడానికి, ఆ కాలక్రమాన్ని తెలుసుకోవడానికి మనము ఆ వర్తమానాలు విన్నాం. అయితే ఈనాడు మనము యెషయా గ్రంథములోని దేవుని లక్షణాలు ఆలోచన చేద్దాం. అంతకు మునుపు పరమగీతంలోని దేవుని లక్షణాలు అని ఒక వర్తమానాన్ని మనం పూర్తి చేసుకున్నాం. చాలా దినాల తర్వాత మళ్ళీ ఆరాధన వర్తమానాలలో దేవుని యొక్క లక్షణాలు గ్రంథ క్రమములో మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినం యెషయా గ్రంథములోని దేవుని లక్షణాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ దేవుని ఆరాధించడానికి మన హృదయాలను, మన మనస్సులను, మన చిత్తాన్ని ప్రేరేపించుకుందాం. తల వంచండి, ఒక మాట ప్రార్థన చేసుకొని దేవుని సహాయార్థమై ఆయనను అడుగుదాం. ప్రభువు అయిన మా దేవ, సర్వలోకమును మాట చేత సృష్టించిన మా గొప్ప తండ్రి, మీరు యజమానుడుగా ఉన్నారు. సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తగా ఉన్నారు. మీ ముందు మా ఉనికి లేనట్టుగానే ఉన్నది. అత్యంత ప్రభావశీలి అయిన దేవుడవు మీరు. మీ నామానికి స్తోత్రాలు. యెషయా గ్రంథాల్లో మీ యొక్క లక్షణాలను తెలుసుకోవడానికి మా అందరికీ సహాయం చేయమని రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథములో 6వ అధ్యాయము మనకు సుపరిచితమైనటువంటి అధ్యాయమే. ఇందులో యెషయా గారికి కలిగినటువంటి దర్శనము మనం ఎరుగుదాం. ఆయన పరలోక దర్శనాన్ని ఈ యొక్క అధ్యాయంలో చూపిస్తాడు. అయితే ఇది ఏ సందర్భంలో రచించబడినటువంటి గ్రంథం అన్నది, ఆయన యెషయా గారు ఏ సందర్భంలో ప్రవచించాడన్న ఆ విషయాలు మనం ఇంతకుముందుకు తెలుసుకున్నాం. అయితే 6వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అన్నాడు. ఈ ఉజ్జియా ఎవరు అనంటే యూదా రాజు. ఎవరైనా యూదా రాజు. యెషయా గారు ఎవరికి ప్రవచించాడు? యూదులకు ప్రకటించాడు, యూదులకు ప్రవచించాడు ఆయన. అయితే ఆనాటి కాలంలో ఒక రాజకీయ అనిస్థితి అన్నది ఏర్పడింది, రాజకీయ శూన్యం అన్నది ఏర్పడింది. కారణం, ఇక్కడ రాజైన ఉజ్జియా గారు మృతి నొందారు. అట్టి సందర్భంలో దేశము, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు కాస్త గలిబిలి చెందినటువంటి సందర్భాలలో యెషయా గారికి దేవుడిచ్చినటువంటి దర్శనములో ఆయన ఎంత గొప్పవాడు, ఆయన యొక్క మహిమ ఎంత తేజస్సు గలది అనేటువంటి సంగతులు మనము ఈ అధ్యాయంలో చూస్తాం. ఈ అధ్యాయము రచించబడినది ఏ సందర్భంలో అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనకు తెలిసినట్టుగా ఇశ్రాయేలీయులు 10 గోత్రముల వారు, యూదులు 2 గోత్రాల వారు, ఈ రకంగా వారొక సపరేట్ రాజ్యంగా, వీరొక సపరేట్ రాజ్యంగా ఉన్నారు కదా. అష్షూరీయులు వచ్చి ఇశ్రాయేలీయులు 10 గోత్రాల వారిని చెరగా తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత బబులోనీయులు వచ్చి యూదులను చెరగా తీసుకొని వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత బబులోనీయులు ఆ అష్షూరీయుల మీదకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలను కూడా పట్టుకొని బబులోన్లోకి తెచ్చుకున్నారు. ఇది మనము నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము ఏ సందర్భంలో రాయబడినది అని ఆలోచన చేసినట్లయితే, చెర అన్నది ప్రారంభం కాక మునుపు ఒక 100 సంవత్సరాలు బ్యాక్ యెషయా గారు ఈ మాటలను ప్రవచించారు. అంటే చెర అన్నది ఇంకా జరగలేదు, అంతకు మునుపు 100 సంవత్సరాల ముందు నుంచే ఆయన వారికి హెచ్చరికను జారీ చేస్తూ వచ్చాడు. అయితే అష్షూరీయుల చెరలోకి ఇశ్రాయేలీయులు వెళ్ళారు కదా. ఎవరు? 10 గోత్రాల వారైనటువంటి ఇశ్రాయేలీయులను అష్షూరీయులు పట్టుకొని వెళ్ళిపోయారు కదా. ఈ 6వ అధ్యాయము జరిగిన తర్వాత ఒక 18 నుంచి 20 సంవత్సరాలకి ఈ ఇశ్రాయేలీయులు అష్షూరీయుల చెరలోకి వెళ్ళారు.
ఎప్పుడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయము తర్వాత ఒక 18 సంవత్సరాలకు అష్షూరీయుల చెరలోకి ఇశ్రాయేలీలు తీసుకొని పోబడ్డారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము తర్వాత ఒక 150 సంవత్సరాల తర్వాత దాదాపుగా బబులోను చెరలోకి యూదా రాజ్యము తీసుకొని పోబడ్డది. ఇది గుర్తుంచుకుందాం. యెషయా గ్రంథం అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు మనకు దోహదపడతాయి. సరే, 3వ అధ్యాయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. 6వ అధ్యాయము 3వ వచనం. ఇది కేవలం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. అయితే ఆరాధన వాక్య శీర్షికలో మనము ఉంచుకున్నది యెషయా గ్రంథములోని దేవుని లక్షణాలు కదా. అందులో 6వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటను మనము విశ్లేషణ చేసుకొని దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకు వెళ్దాం. 3వ వచనాన్ని ఒకసారి చదువుతున్న వినండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి అన్నాడు. 3వ వచనములో సైన్యములకు అధిపతియగు యెహోవా అన్న మాటను అండర్లైన్ చేసుకోండి, లేదా దాన్ని ఒక హెడ్డింగ్గా పెట్టుకోండి. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ వర్తమానంలో మనము అసలు ఏ సైన్యములకు యెహోవా అధిపతి, బైబిల్ గ్రంథంలో ఎన్ని సైన్యాలు ఉన్నాయి, ఎన్ని సైన్యాలకు దేవుడు అధిపతి అనేటువంటి సంగతులను మనము విశ్లేషణ చేసుకొని ముందుకు వెళ్దాం. సరే, మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి ఇదే మాటలో మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకున్నాం కదా. 6వ అధ్యాయములో సైన్యములకు అధిపతి యెహోవా అనేటువంటి శీర్షికలో మొదటి మాట పరలోక సైన్యమునకు అధిపతి అయిన దేవుడు. మొట్టమొదటిది ఏంటి చెప్పాలి? ఏ సైన్యానికి అధిపతి ఆయన? పరలోక సైన్యమునకు ఆయన అధిపతిగా ఉన్నాడు. 2వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు తన రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. యెషయా గారు పరలోకమునకు తీసుకొని పోబడిన తర్వాత ఆయన అత్యున్నత సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుణ్ణి చూస్తూ ఉండగా ఆ దేవుడిని ప్రశంసిస్తూ ఉన్నవారు, ఆయనకు గొప్పతనాన్ని చాటి చెబుతున్నటువంటి వారు దేవదూతలు ఆ ప్రాంతంలో ఉండి ఆయనను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పిలుస్తూ సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. వీరు ఎవరు అంటే వీరు పరలోక సైన్యము. ఈ పరలోక సైన్యానికి దేవుడు ఎవరు? అధిపతి. సరే, వీరి సంఖ్య ఎంత ఉంది అని ఆలోచన చేసినట్టయితే ఒకసారి ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం చదువుతారు ఎవరైనా? చాలండి. వాటి లెక్క ఎంత ఉందంట? కోట్ల కొలదిగా ఉంది. తండ్రి అయిన దేవుడు సింహాసనాన్ని అధిష్ఠించిన ఆ రూపాన్ని చూసినటువంటి యెషయా గారు అబ్బురపోయే సంగతి చూశాడు. ఏంటది? వందల వేల లక్షల మంది దేవదూతలు పరలోకములో ఉంటూ ఆయనను ప్రశంసిస్తూ ఉన్నారు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనను పిలుస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు, ఇదిగో మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన సైన్యములకు అధిపతి. కోటాను కోట్ల దేవదూతల యొక్క సైన్యమునకు దేవుడెవరు? అధిపతిగా ఉన్నాడు. ఈనాడు అధికారులు మనం చూస్తే కొంతమందికి కొన్ని పరిమితులతో కూడిన అధికారాలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారికి ఒక నియోజకవర్గం, తర్వాత మంత్రి గారికి కొన్ని నియోజకవర్గాలు, ఆ తర్వాత ముఖ్యమంత్రికి రాష్ట్రం మీద, ప్రధానమంత్రికి దేశం మీద. ఇలా ఆలోచన చేస్తూ చేస్తూ వెళ్ళినట్లయితే వీళ్ళు సమూహాలకు అధిపతులుగా ఉన్నారు. కానీ ఈ ప్రాంతంలో ముఖ్య అధికారిగా పిలిపించుకునేవాడు వేరే ప్రాంతానికి వెళ్తే ఆయనకు అంత విలువ ఉండదు. వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలోనే విలువ ఎక్కువగా ఉంటుంది. ఇక క్యాడర్ పెరిగే కొద్దీ వారికి వేరే వేరే ప్రాంతాల్లో కూడా విలువను ఇవ్వడాన్ని మనము గమనిస్తాం. అయితే ఈ లోకములో వారు ఉన్నంత వరకే వీరు ఈ అధికారాన్ని హోల్డ్ చేయగలుగుతారు. వీరికున్న ఈ అధికారము కూడా కొన్ని సంవత్సరాలే.
ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మాత్రమే ఈ అధికారాన్ని హోల్డ్ చేయగలుగుతారు. ఈ సైన్యాలకు వీరు అధిపతిగా ఉంటారు. ఇప్పుడు భారతదేశ సైన్యానికి అధిపతిగా ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి గారు ఉంటారు. ఆయన అంటేనే యుద్ధాలు ప్రారంభమవుతాయి, ఆయన వద్దు అంటే యుద్ధాలు ఆగిపోతాయి. ఒక దేశానికి పరిమితమైనటువంటి అధికారము ఇప్పుడు ఉన్నటువంటి దేశాలకు ఉన్నటువంటి అధికారులకు ఉంటే, దేవుడికి ఉన్నటువంటి అధికారం ఎలాంటిది అని అంటే, ఆయనకున్న సమూహం ఎటువంటి సమూహం అని అంటే, కోటాను కోట్ల మంది దేవదూతల యొక్క సమూహము ఉండగా ఆ సమూహాలకు దేవుడు అధిపతిగా ఉన్నాడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. కోటాను కోట్ల దేవదూతల సమూహానికి అధిపతి అయిన దేవుడు పరలోకములో స్తుతిని అందుతూ ఉండగా యెషయా గారు ఆ దర్శనాన్ని చూసి తట్టుకోలేకపోయాడు, భరించలేకపోయాడు. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా. మరొక మాట చూద్దాం, చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువు. సర్వోన్నతమైన స్థలములలో 13 నుంచి చదువుదాము. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి చాలు. 13వ వచనంలో వెంటనే పరలోక సైన్య సమూహము అన్నాడు. ఇది ఏ సందర్భం? ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఉద్భవించినటువంటి సందర్భంలో ఎవరు దిగి వచ్చారట? పరలోక సైన్యము దిగి వచ్చి వారు చెప్తున్న మాట ఏంటి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగుతుంది అన్నాడు. మొట్టమొదటిది పరలోక సైన్యమునకు అధిపతి అయిన దేవుడు. మనం నమ్ముకున్నటువంటి ఈ దేవుడు ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన అధికారము కింద వేల కొలదిగా, లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా దేవదూతలు ఉన్నారు. ఆయన చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించేటువంటి దేవదూతల సమూహము ఆయనకున్నది. మన దేవుని యొక్క బలగము చాలా పెద్దది. మన దేవుడి యొక్క తేజస్సు, మహిమ చాలా పెద్దది. అట్టి గొప్ప దేవుణ్ణి యెషయా గారు 6వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు. సరే, మొదటిది పరలోక సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. రెండవ చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం, యెషయా గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 34వ అధ్యాయము 4వ వచనం చదవండి ఎవరైనా. మొదటి లైన్ మాత్రం, రెండవది కూడా చదవండి. చాలండి. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్ట వలె ఆకాశ వైశాల్యములు చుట్టబడును అన్నాడు. మొదటిది పరలోక సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. రెండవది ఆకాశ సైన్యములకు అధిపతి అయిన దేవుడు. అదే యెషయా గ్రంథము 40వ అధ్యాయాన్ని చూద్దాం. అసలు ఎవరు ఈ ఆకాశ సైన్యములు అంటే ఎవరు చూద్దామా? 40వ అధ్యాయము 22 నేను చదువుతాను, వినండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22, 40వ అధ్యాయం 22వ వచనం. ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. అంటే భూమి మీద ఉన్నటువంటి మనం ఎలా కనపడుతున్నామంట? మిడతల్లాగా కనిపిస్తున్నామంట. తర్వాత, ఒకడు తెరను విప్పినట్టు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేశాడు. ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. 26వ వచనాన్ని కూడా చదువుతున్న, వినండి. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన యొక్క టైనను విడిచిపెట్టడు అన్నాడు. సరే, ఈ మాటలు ఇలాగే పెట్టుకొని ఒకసారి ద్వితీయోపదేశకాండం దగ్గరికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి అన్నాడు. చాలండి. ఇక్కడ
స్పష్టంగా మనకు తెలుస్తున్నది. ఆకాశ సైన్యం అంటే ఎవరు? సూర్య, చంద్ర, నక్షత్రాల సమూహము ఆకాశ సమూహం, ఆకాశ సైన్యం. ఈ ఆకాశ సైన్యములకు అధిపతి ఎవరు? అధిపతి ఎవరు? ప్రభు అయినటువంటి దేవుడు. యోబు గ్రంథం 33వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 33వ అధ్యాయము చాలు. ఒకసారి మనము ఏషియా గ్రంథము దగ్గర అక్కడ ఆగాం కదా. ఏషియా గ్రంథం 40వ అధ్యాయం దగ్గరకు వద్దాం. ఏషియా గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనం 22వ వచనం దగ్గరకు వద్దాం. ఏషియా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఆకాశ సైన్యములకు అధిపతి అనేటువంటి దాంట్లో 22వ వచనం నేను 3వ లైన్ చదువుతున్నా, వినండి. ఒకడు తెరను విప్పినట్టు ఆయన ఆకాశ వైశాల్యమును ఏం చేశాడట? వ్యాపింపజేశాడట. ఆకాశం ఉన్నది, ఆకాశం యొక్క వైశాల్యాన్ని ఆయన ఏం చేశాడు? వ్యాపింపజేశాడు. ఇప్పటికీ ఖగోళ శాస్త్రజ్ఞులకు అంతు చిక్కనటువంటిది ఏదైనా ఉంది అని అంటే అసలు ఈ ఆకాశం యొక్క వైశాల్యము ఎంత ఉన్నది అనేటువంటి సంగతి ఈనాటి ఖగోళ శాస్త్రజ్ఞులకు అసలు అర్థమే కావట్లేదు. కారణం ఏంటి? మనకున్నటువంటి ఈ విశ్వము చాలా పెద్దది. ఎంత పెద్దదో తెలుసుకోవడానికి మానవ జాతి యొక్క ఆయుష్ కూడా సరిపోదేమో అన్నంతటి వైశాల్యాన్ని ఈ ఆకాశము సంతరించుకున్నది. ఇంతటి వైశాల్యాన్ని సృష్టించిన వాడెవరు? దేవుడు. ఆయన ఆకాశ సైన్యములైన ఈ సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించినటువంటి మహా గొప్ప సృష్టికర్త. యోబు గ్రంథంలో మరొక వచనంలో అంటాడు, నీవు ఈ యొక్క సంగతులను ఎరుగుదువా యోబు అని పిలుస్తూ, ఈ సృష్టికి కట్టడలను నేను ఏర్పాటు చేశాను, ఈ కట్టడలను నీవు ఎరుగుదువా అని ప్రశ్నిస్తాడు. ఈ ఆకాశ సైన్యానికి అంతటికి కూడా అధిపతి అయిన దేవుడు ప్రతిదాన్ని దాని యొక్క కట్టడలను ఆయన నియమించి పెట్టాడు. ఎప్పుడు ఏది ఏ సందర్భంలో రావాలో ఆ సందర్భంలో వచ్చేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ ఆకాశ వైశాల్యాన్ని ఆయన వ్యాపింపచేశాడు. మునుపు వర్తమానంలో ఒకసారి విన్నాం, మనము భూమి మీద ఉన్నాం. మన భూమి సౌర కుటుంబంలో ఉన్నది. వినండి, జాగ్రత్త వినండి. మనము భూమి మీద ఉన్నాం, భూమి సౌర కుటుంబంలో ఉన్నది. సౌర కుటుంబం లాంటి అనేక కుటుంబములు కలిసినటువంటి గెలాక్సీలో మనమంతా ఉన్నాం. ఈ గెలాక్సీలోన దాదాపుగా 400 కోట్ల గ్రహాలు, నక్షత్రాలు అనేకము మన పాలపుంతలో ఉండగా, ఈ గెలాక్సీ యొక్క ఒక అంచు నుండి మరొక అంచుకు వెళ్ళడానికి ఒకవేళ మనిషి కనుక ప్రయత్నం చేసినట్లయితే, ఒక అంచు నుండి మరొక అంచుకు వెళ్ళడానికి మనిషి ప్రయత్నం చేసినట్లయితే 1,00,000 కాంతి సంవత్సరాలు పడుతుంది అని విన్నాం. ఎన్ని కాంతి సంవత్సరాలు? 1,00,000 కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అంటే ఏంటో కూడా అర్థం చేసుకున్నాం. ఏంటి కాంతి సంవత్సరం అంటే? కాంతి 1 సెకనులో ప్రయాణించగలిగినటువంటి వేగం. కాంతి 1 సెకనులో ఎంత ప్రయాణించగలుగుతుంది? దాదాపుగా 3,60,000 కిలోమీటర్లను అది ప్రయాణం చేయగలదు. అంత స్పీడ్తో కనుక మనం వెళ్ళినట్లయితే, అది ఇంపాసిబుల్ థింగ్. ఒకవేళ అలా వెళ్ళినట్లయితే మన గెలాక్సీ, మన పాలపుంతలోని ఒక ఎండు నుంచి ఇంకొక ఎండుకు వెళ్ళడానికి 1,00,000 కాంతి సంవత్సరాలు పడుతుంది. అంటే ఎంత విశాలమైనదో ఈ గెలాక్సీ అర్థం చేసుకోండి. ఇలాంటి గెలాక్సీలు విశ్వమంతట్లో కూడా కొన్ని కోటాను కోట్లు ఉన్నాయట. కోటాను కోట్లు ఉన్నాయి. మచ్చుకు ఒక ఉదాహరణ మీ ముందుకు తీసుకొని వస్తాను, ఒకసారి గమనించండి. మనం ఉన్నటువంటి ఈ సౌర కుటుంబంలో భూమి మీద మనమంతా కూడా సుఖంగా ఉన్నామంటే, సురక్షితముగా ఉన్నామనంటే, భూమికి దేవుడు ఒక బాడీగార్డ్ పెట్టాడు. ఒక జాయింట్ బాడీగార్డ్ అని పిలుస్తారు. ఎవరో తెలుసా? మన సౌర కుటుంబంలో జూపిటర్ అనేటువంటి ఒక గ్రహం ఉంటుంది. విన్నారా ఎప్పుడన్నా? విన్నారా? బృహస్పతి అంటారు, గురుగ్రహం అంటారు. ఏమంటారు? బృహస్పతి, గురుగ్రహం, జూపిటర్ అని పిలుస్తారు. ఈ జూపిటర్ ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి
ఈ గ్రహం ఏదైతే ఉందో దీన్ని ఏమని పిలుస్తున్నారంటే జాయింట్ బాడీ గార్డ్ అంటారు. కారణం ఏంటో తెలుసా? ఇది ఉండడం బట్టే భూమి చాలా సురక్షితముగా ఉన్నది. ఈ అనంత విశ్వములోని కోటాను కోట్ల గెలాక్సీలలో మనమున్నటువంటి ఈ గెలాక్సీలలోనే వందల వేల లక్షల కోట్ల గ్రహాలు నక్షత్రాలు ఉండగా ఆస్ట్రాయిడ్స్ అనేటువంటి కొన్ని ఉంటాయి, గ్రహ శకలాలు. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ చాలా వేగముతో వస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, విశ్వంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అలా తిరుగుతూ గ్రహ శకలాలు వచ్చి భూమిని తాకేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు భూమికి అడ్డంగా నిలబడి ప్రతి గ్రహ శకలాన్ని, ప్రతి ఇబ్బందిని కూడా తన లోపలికి లాక్కోగలిగినటువంటి శక్తి కలిగిన వాడు జూపిటర్. భూమి సురక్షితంగా ఉంది అని అంటే దానికి కారణము బృహస్పతి, దానికి కారణము జూపిటర్ గ్రహం. అది లేకపోతే భూమి ఇప్పటికీ ఎన్నో వందల వేల లక్షల సార్లు ఏదో ఒక గ్రహం ఢీకొని మనం ఎప్పుడో బకెట్ తన్నేసటం. ఈ జూపిటర్ ఉండడం బట్టే మనము సురక్షితముగా ఉన్నాం. అయితే ఒక వింతైన విషయం చెప్పమంటారా? వింతైన విషయం ఏంటంటే అసలు బృహస్పతి అనేటువంటి ఈ గ్రహం, జూపిటర్ అనే ఈ గ్రహం మీద మనం ఒకవేళ ల్యాండ్ కావాలనుకుంటే అలా రాకెట్ వేసుకుని అట్లా పోతే భూమి మీద కాలు పెట్టినట్టుగా నువ్వు దాని మీద కాలు పెట్టలేవు. భూమి మీద కాలు పెట్టినట్టు కాలు పెట్టలేదు. ఎందుకు తెలుసా? సాలిడ్ మెటీరియల్గా లేదు జూపిటర్ ఈజ్ అ గ్యాషియస్ ప్లేస్. కంప్లీట్గా అది పొగతో కూడుకున్నటువంటి ఒక గ్రహం అంటే మొత్తం గ్యాసే ఉంటుంది. కంప్లీట్ గ్యాషియస్ ప్లానెట్ అని పిలవచ్చు దాన్ని. అంటే మనం కాలు పెట్టాలంటే దాని మీద పెట్టలేం మనం. నాటంగా ఒకవేళ ట్రై చేసినామంటే అట్లా పోతానే ఉంటాం. మన చుట్టూ పొగ ఉందనుక ఆడిపోతాం మనం. కంప్లీట్గా పొగ, ఏం కనపడతలేదు నీకు ఎదురు, ఆడిపోతాం. అలా జూపిటర్ మీద మనం కాలు పెట్టామంటే అట్లా లోపల పోతానే ఉంటాం. ఎందుకంటే సాలిడ్ మెటీరియల్ లేదు. జూపిటర్ని దేవుడు భూమికి ఒక బాడీగార్డ్గా పెట్టాడు కాబట్టి సూర్యుని యొక్క ప్రమాదకరమైన కిరణాలు కూడా అది లాగేసుకుంటుంది. భూమిని ఢీకొనడానికి వస్తున్నటువంటి కొన్ని వందల వేల గ్రహశకలాలను భూమికి తగలకుండా కాపాడేటువంటి బాడీగార్డ్గా నిలబడింది జూపిటర్. భూమికి ఒక చంద్రుడు ఉన్నాడు కదా, జూపిటర్కి ఎన్ని చంద్రులు ఉన్నాయి తెలుసా? 90 చంద్రులు ఉన్నాయి. ఆ చంద్రులు ఎలా ఏర్పడ్డాయంటే భూమి మీదకు వచ్చేటువంటి గ్రహ శకలాలను తన గురుత్వాకర్షణ శక్తితో అది ఆకర్షించుకొని అక్కడక్కడే తిప్పేసి వాటిని చంద్రులాగా తయారు చేసేసుకుందంట. ఆకాశములో కట్టడలను నియమించింది ఎవరు అనంటే దేవుడు. మనం బతికి ఉన్నామనంటే, మానవ జాతి నిలబడింది అనంటే దేవుడు ఎంత ప్రణాళికాబద్ధమైనటువంటి ఆకాశ సైన్యములను ఏర్పాటు చేశాడో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు భూమిని సురక్షితంగా కాపాడుతున్నాడు. ఆకాశ సైన్యాన్ని తన కంట్రోల్లో పెట్టుకొని ఏది ఎప్పుడు ఎక్కడ తిరగాలో ప్రతిదానికి ఒక కక్షను నిర్ధారించి మీరు ఇంతలోనే ఉండాలి అని సూర్యునికి, చంద్రుడికి, మిగతా గ్రహాలన్నిటికీ, గెలాక్సీలన్నిటికీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞ ఇచ్చి వాటిని నడిపిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం మరొకసారి చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతా, వినండి. మీ కన్నులు పైకెత్తు చూడుడి, వీటిని ఎవడు సృజించను? ఇవన్నీ మాకెందుకండి అనొద్దండి. దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? కొంచెం కన్నులు ఎత్తి చూడండి అయ్యా అంటున్నాడు. కన్నులు ఎత్తి చూడండి కొంచెం. వీటన్నిటిని ఎవడు సృజించను? హూ మేడ్ ఆల్ దీస్ థింగ్స్? వీటన్నిటికీ సృష్టికర్త ఎవరు? తర్వాత లైన్, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను అన్నాడు. అంటే నక్షత్రాలను సమూహములుగా పెట్టింది దేవుడే. గెలాక్సీలో, ప్రతి గెలాక్సీలో కొన్ని వందల వేల గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఇవన్నీ సమూహాలుగా ఉన్నాయి. మనమున్న పాలపుంత లాంటి అనేక లక్షల కోట్ల పాలపుంతలు విశ్వంలో విస్తరించి ఉన్నాయి. వీటి సమూహాలను నిర్ధారించింది దేవుడే. మళ్ళీ చదువుతుందని వినండి. వీటి లెక్క చొప్పున వీటి సమూహములను అనగా క్లస్టర్స్ అంటారు. మన గెలాక్సీలు ఎందుకు గుద్దుకోవట్లే?
కొన్ని సంవత్సరాలు అవుతూ ఉంది మన యొక్క విశ్వం ఏర్పడి, మన భూమి ఏర్పడి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఎందుకు వేరే గ్రహాలు వచ్చి మన భూమిని ఢీకొనడం లేదు? ఎందుకు వేరే గెలాక్సీ వచ్చి మన గెలాక్సీని వచ్చి ఢీకొనడం లేదు? కారణం ఏంటి అని అంటే దీన్ని దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి. మళ్ళీ చదువుతున్నా, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుస్తున్నది ఎవరు? దేవుడే. విశ్వము మనిషికి అర్థం కావడం లేదు. ఆకాశ సైన్యము ఖగోళ శాస్త్రజ్ఞులను నివ్వెరపరుస్తున్నది. ఏంటి 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 ఇంత పెద్ద విశ్వం ఏంటి, ఇందులో ఉన్నటువంటి ఈ మర్మం ఏంటి అని అర్థం కాక వాళ్ళకి నిద్ర కూడా పట్టడం లేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు. బికాస్ దే కెన్ నాట్ ఫిగర్ అవుట్ ద రీజన్ బిహైండ్ ఇట్ అన్లెస్ దే కమ్ టు గాడ్. దేవుని దగ్గరకు వస్తే తప్ప వారు ఇందులో ఉన్నటువంటి ఈ మహత్తును వారు ఎన్నటి కూడా అర్థం చేసుకోరు. ఈ మధ్యనే శాస్త్రవేత్తలు అందరూ కూడా భయకంపితులైనటువంటి విషయం, అందరికీ ఈ విషయాన్ని తెలియజేసి అందరినీ భయపెట్టించినటువంటి విషయం ఏంటంటే 3i అట్లాస్ అనేటువంటి ఒక గ్రహశకలము మన సౌర కుటుంబంలోకి వస్తుంది అని శాస్త్రవేత్తలు భయపడ్డారు. 3i అట్లాస్ అని అది వస్తుంది 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 అని భయపడ్డారు. అందులో ఏలియన్స్ ఉన్నారేమో అని భయపడ్డారు. ఎందుకంటే అది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎక్కడో వేరే సౌర కుటుంబం, వేరే గెలాక్సీలో నుంచి వచ్చినటువంటి ఆ 3i అట్లాస్ అనేది అలా వస్తూ 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 అది ఎలా ప్రయాణిస్తుంది తెలుసా? సెకండ్కి 60 కిలోమీటర్ల దూరంతో ప్రయాణిస్తుందంట. అంటే సెకండ్లో కర్నూలుకి వెళ్ళిపోతాం. అంత వేగంతో 3i అట్లాస్ అలా విశ్వంలో ప్రయాణం చేస్తూ చేస్తూ ఎక్కడికి వచ్చిందంటే మన గెలాక్సీలోకి వచ్చేసింది. ఎక్కడికి వచ్చిందంటే మన సౌర కుటుంబంలోకి రాబోతుంది. ఇది ఏలియన్ షిప్పో లేదా మరొకటి, ఎందుకంటే అది రంగులు మారుస్తుందంట. కొన్ని నెలల వరకు బ్లూ కలర్లో ఉంటుందంట, మళ్ళీ కొన్ని నెలలకు మళ్ళీ గ్రీన్ కలర్కి వచ్చేస్తుందంట, మళ్ళీ ఇత్తడి కలర్లోకి వస్తుందంట, దాని మీద డస్ట్ ఫామ్ అయిందంట. ఏమేమో అబ్జర్వ్ చేస్తున్నారు. చివరికి అది మన సౌర కుటుంబంలోకి వస్తుంది. ఏ విపత్తు సంభవిస్తుందో అని భయపడ్డారు. అది 2025 డిసెంబర్ నెలలోనే అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఆ 3i అట్లాస్ ప్రారంభమైనటువంటి సంవత్సరాన్ని శాస్త్రవేత్తలు క్యాలిక్యులేట్ చేసి చెప్పింది ఏంటో తెలుసా? అది దాదాపుగా 1400 కోట్ల సంవత్సరాల క్రితమే ఎక్కడో స్టార్ట్ అయిందంట. ఎప్పుడు స్టార్ట్ అయిందంట? 1400 కోట్ల సంవత్సరాల క్రితం ఎప్పుడో స్టార్ట్ అయిందంట. అది ఇంకా తన జర్నీని కొనసాగిస్తూనే ఉంది. అదేందో తెలకి ఇప్పటికీ తిప్పలు పడుతున్నారు. విశ్వంలో ఉన్నటువంటి ప్రతి నక్షత్ర సమూహము కూడా అది తిరుగుతూ ఉన్నది. వాటిని బయలుదేరజేసిన వాడు దేవుడే. ఇది దేవుడి కార్యము తప్ప మరొకరి కార్యము కాదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. 40వ అధ్యాయం 26వ వచనం మళ్ళీ చదువుతున్నా వినండి. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా అన్నాడు. మన శాస్త్రవేత్తలు దీన్ని గమనించిన తర్వాత దీనికి 3i అట్లాస్ అనే పేరు పెట్టారు. కానీ ఈ నక్షత్ర సమూహాలకు మిగతా వాటన్నిటికీ దేవుడు ఎప్పుడో పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. మనం పిల్లలు కదా పేర్లు పెట్టుకున్నట్టు ఈ నక్షత్ర సమూహాలకి, గెలాక్సీలకు దేవుడు పేర్లు పెట్టి వాటిని పిలిచేటువంటి సమర్థుడైనటువంటి దేవుడు మన దేవుడు. మనం ఏం నేర్చుకుంటున్నాం? సైన్యములకు అధిపతి అయిన దేవుడి గురించి నేర్చుకుంటున్నాం. మొదటిది పరలోక సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. రెండవది ఆకాశ సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. సరే, మూడవది చూద్దాం. రెండవ రాజుల గ్రంథం. సరే, ముందుగా యెషయా గ్రంథంలోనే చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనం చదువుకొని దాని తర్వాత అటు పక్కకి వెళ్దాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 36వ వచనం. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరి వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వాళ్ళందరూ మృత కళేబరములుగా నుండిరి అన్నాడు. సరే, ఇప్పుడు రెండవ రాజుల గ్రంథం దగ్గరకు వద్దాం. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. 16వ వచనం నుంచి నేను చదువుతాను, వినండి. 15వ వచనం నుంచి చదువుతాను. దైవజనుడైన తన పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా,
మనం ఏమి చేయదు మన దైవజనుడితో అనగా అన్నాడు. ఇక్కడ ఎలీషా గారి యొక్క దగ్గర పనిచేసేటువంటి ఒక పనివాడు ఎలీషాకు వ్యతిరేకంగా ఒక రాజు పెద్ద సైన్యాన్ని దింపాడట. ఎందుకు తెలుసా? ఏషియాని కిడ్నాప్ చేద్దాం, ఏషియాని ఎత్తుకెళ్ళిపోదాం. ఎందుకంటే మొత్తం అన్ని విషయాలన్నీ రాజుకు చెప్పేస్తున్నాడంట. ఆడో రాజ్యంలో వాళ్ళు ఏదో రహస్యంగా గుట్టుగా అంతఃపురంలో ఏదో ప్లాన్లు వేస్తుంటే ఈ దేశాన్ని ఓడించడానికి వాళ్ళ తెలియకుండా ఆ ప్లాన్లన్నీ ఎలీషా గారు ఇక్కడ నుంచి కనిపెట్టి రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగిపోవద్దు, అది చేయదు ఇది చేయొద్దు అంటే రాజుకి చాలా జాగ్రత్తలు చెప్పాడంటే. అందువల్ల వాళ్ళ ప్లాన్లు ఏం వర్కౌట్ అవుతలేదు. అందుకోసం ఏం చేశాడంటే ఇట కాదు, తెలిసింది ఎలీషా గారి వల్ల ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి తెలిసిన తర్వాత ఆ రాజు ఏం చేశాడంటే ఇట కాదు, ఎలీషాని ఎత్తుకొచ్చేద్దామని చెప్పి కిడ్నాప్ చేయడానికి పంపించినారు. పంపిస్తే ఎలీషా యొక్క పనివారు ఒక ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూస్తే పెద్ద సైన్య సమూహం ఉంది. ఎవరు పంపించారు? ఆ రాజు పంపించారు. ఎవరైనా ఈయన గుండెలు జారిపోయినాయి. వామ్మో, ఇంత సైన్యమా? ఎంతమంది కోసం? ఒక్కడి కోసం. ఎలీషా గారు ఒక్కరి కోసం ఇంత పెద్ద సైన్యమా అని భయపడిపోయాడు. ఇంకా అయిపోయినా, మన పని అయిపోయింది అనుకున్నాడు. అలాంటి సందర్భాల్లో 16వ వచనంలో ఎలీషా దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత అతను ఏమన్నాడు చూడండి. అతడు భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి అన్నాడు. ఎలీషా గారు ఏమన్నారు? పనివారితో అన్నాడు, నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు? ఏం భయపడాల్సిన పని లేదు, మన దగ్గర అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారంటే ఏం కనపడతలేదు కదా, ఈయనకు తెలియదా? పనివాడికి తెలియదా ఎంతమంది ఉన్నారో వీళ్ళ తరపున? ఏం కనపడతలేదయ్యా అని అంటూ ఉంటే 17వ వచనంలో ఆయన ప్రార్థన చేశారు. ఎలీషా గారు చూడండి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను, జాగ్రత్త వినండి, ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఎలీషా చుట్టూ ఉన్నటువంటి సమూహం ఏంటో తెలుసా? అదృశ్య సైన్య సమూహం. ఎలీషా చుట్టూ పర్వతం ఎలా ఉంది? అగ్ని గుర్రాల చేత, అగ్ని రథాల చేత నిండుకొని ఉంది. ఎలీషా గారి చుట్టూ కూడా ఉన్నటువంటి మహా సైన్యం ఇది. అంతవరకు కనబడని సైన్యం అది, పనివాడికి తెలియని సైన్యం అది. ఎప్పుడైతే ఈ పనివాడికి తెలియజేయ దేవుడా నా చుట్టూ ఉన్నటువంటి సైన్యం ఎంత గొప్పదో, నీవిచ్చిన సైన్యం ఎంత గొప్పదో అని ప్రార్థన చేస్తే వెంటనే అతని కళ్ళు తెరవగానే ఆయన కనిపించింది ఏంటి? అగ్ని రథాలు కనిపించాయి, అగ్ని సేన కనిపించింది. ఈ సేన ఏ సేన? అదృశ్య సైన్య సమూహం ఇది. ఈ సమూహానికి అధిపతి ఎవరు? తండ్రి అయిన దేవుడు. మనల్ని కాపాడేది, మన చుట్టూ కంచెగా ఉండేది ఆయన పంపించినటువంటి అదృశ్య సైన్య సమూహాలు. ఎప్పుడు? భక్తి కలిగి ఉన్నప్పుడు. భక్తి కలిగి ఉన్న వారి చుట్టూ, దేవుని కొరకు నిలబడే వారి చుట్టూ దేవుడు ఏముంచుతాడు? అగ్ని రథాలు, అగ్ని గుర్రాల చేత ఒక సైన్య సమూహాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. మొదటిది పరలోక సైన్య సమూహమునకు ఆయన అధిపతి. రెండవది ఆకాశ సైన్యమునకు ఆయన అధిపతి. మూడవది అదృశ్య సైన్యమునకు ఆయన అధిపతి. ఇప్పుడు యెషయా గ్రంథం 37:26లో చదువుకున్నట్టుగా ఈ అదృశ్య సైన్యం యొక్క పవర్, శక్తి, బలం ఎంత అంటే ఒక్క దూత దాదాపుగా ఎంతమందిని చంపారట? 185,000 మందిని చంపగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దూతలు వారు. ఈ అదృశ్య సైన్యం యొక్క పవర్, ఒక్కరే 185,000 మందిని చంపగలరు. ఇది అదృశ్య సైన్యం. సరే, 4వది చూద్దాం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. 17:26. చాలా. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు అన్నాడు. ఇక్కడ సైన్యములు ఎవరు? ఇశ్రాయేలీయుల సైన్యం. మొదటిది పరలోక సైన్యమునకు అధిపతి అయిన దేవుడు. రెండవది ఆకాశ సైన్యానికి అధిపతి అయిన దేవుడు. మూడవది అదృశ్య సైన్యాలకు అధిపతి అయిన దేవుడు. నాలుగవది ఇశ్రాయేలీయుల సైన్యానికి అధిపతి అయినటువంటి దేవుడు.
ఇశ్రాయేలీలకు ఆయన ఎలా ఉన్నాడు అని అంటే ఒక పెద్ద సేనాధిపతిగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేశం ఈనాటికి ప్రపంచ పటములో ఉంది అని అంటే దానికి కారణం దేవుడు వారికి సైన్యాధిపతిగా ఉన్నాడు కాబట్టి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇశ్రాయేలులకు ఈనాటికి భయపడిపోతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని చూసి, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారంటే ఇశ్రాయేలీలు సైన్యానికి సేనాధిపతి ఎవరు? దేవుడే. కాబట్టి అటువంటి గొప్ప స్థాయి ఇశ్రాయేలుకు ఉన్నది. సరే, 5వ చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 13వ అధ్యాయం చివరి 2 చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను, వినండి. బహుజనుల ఘోష వలె కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి. కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దం వినుడి. సైన్యములకు అధిపత్యగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహ క్రమముగా ఏర్పడుచుచున్నాడు అన్నాడు. అలా ఆయన మళ్ళీ చదువుతున్నాడు. సైన్యములకు అధిపత్యగు యెహోవా యుద్ధమునకై తన సేనను అంటున్నాడు. ఎవరి సేన? తన సేన. ఎవరి సేన? అసలు ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అదే 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గురించి ప్రత్యక్షమైన దేవోక్తి అన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బబులోను గురించి మాట్లాడుతున్నాడు. బబులోనుతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధానికై తన సేనను నీకు వ్యతిరేకంగా ఏర్పాటు చేశారు అన్నాడు. ఎవరు? అసలు ఏం జరిగిందని అంటే మొదటగా తెలుసుకున్నాం కదా. ఏం తెలుసుకున్నాం? ఇశ్రాయేలీల 10 గోత్రాలను అష్షూరీయులు తీసుకుపోయారు. యూదా గోత్రములు ఈ రెండింటిని ఎవరు తీసుకెళ్లారు? బబులోను వాళ్ళు తీసుకెళ్లారు. మళ్ళీ బబులోనులు అష్షూరీయులను లాగేసుకుని ఇటు వచ్చేసారు కదా. ఈ వచ్చేటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్టయితే ఇప్పుడు బబులోనులో మొత్తం అందరు ఉన్నారు. బబులోనులో అందరు ఉన్నారు. బబులోను చాలా బలమైన సామ్రాజ్యంగా ఉంది. అయితే ఈ బలమైన సామ్రాజ్యం ఏం చేసిందంటే చెరలో ఉన్నటువంటి దేవుని ప్రజలను బాధించింది. చెరలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు విగ్రహారాధన నేర్పించింది. చెరలో ఉన్నటువంటి దేవుని ప్రజలను కనికరం లేకుండా ఈ బబులోనీయులు పరిపాలించినప్పుడు దేవుడికి కోపం వచ్చి ఈ బబులోనీయుల సామ్రాజ్యాన్ని తుత్తునియలు చేయడానికి మాదీయ పారసీకులను ఆయన రంగంలోకి దింపాడు. అంతవరకు బబులోను చాలా బలమైన సామ్రాజ్యంగా ఉన్నింది. ఎప్పుడైతే దేవుని సేనను లేకపోతే దేవుని ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నాడో అప్పుడు దేవుడు రంగంలోకి వచ్చి ఏమన్నారో తెలుసా? ఇదిగో బబులోను మనం చదువుకున్న 13వ అధ్యాయంలో అదే ఉన్నది. ఇదిగో నీకు వ్యతిరేకంగా నేను సమూహాలను దించబోతున్నాను, నా సేనను అన్నాడు. ఈ సేన ఎవరో తెలుసా? ఈ సేన ఎవరో తెలుసా? ఈ సేన ఎవరంటే అన్యరాజుల సైన్యం. ఇది ఈ సేన ఏ సైన్యము? పారసీకులు, మాదీయులు. వీళ్ళెవరయ్యా అంటే వీరు అన్యరాజులు. వీళ్ళని రంగంలోకి దింపి బబులోని యొక్క గర్వాన్ని దేవుడు అణచివేయాలనుకున్నాడు. ఇశ్రాయేలీల సైన్యానికి మాత్రమే దేవుడు అధిపతి కాదు, అన్యరాజుల సైన్యానికి కూడా దేవుడే అధిపతి. బబులోను కొవ్వు కరిగించడానికి మాదీయ పారసీకులను ఆయన దించాడు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి రాజు సైరస్ ద గ్రేట్ ఉన్నాడు కదా. 1వ అధ్యాయంలో ఎవరికైతే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి, మళ్ళీ వెళ్ళి మీరు మందిరం కట్టుకోమని చెప్పాడు కదా, ఆ సైరస్ ద గ్రేట్ అతనే పారసీకులకు, మాదీయులకు ఆయన ముందుగా నిలబడ్డాడు. వాళ్ళను తీసుకొని వచ్చి బబులోనును దేవుడు ఓడింపజేశాడు. ఒకసారి చూద్దాం, చూడండి. అదే 13వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నా, వినండి. వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. ఇది 539 BCలో బబులోను సామ్రాజ్యాన్ని నశింప చేయడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? అన్యరాజుల సేనను వాడుకున్నాడు. ఈ అన్యరాజుల సేనకు అధిపతి ఎవరు? దేవుడే. బాగా వినండి. ఏది జరిగినా వారు అన్యరాజులైన, అన్య అధికారులైన దేవుడి అనుమతి లేకపోతే ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. క్రైస్తవుల మీద దాడులు జరిగినా, మరొకటి జరిగినా దేవుడి అనుమతి లేనిదే ఎవ్వరు కూడా మనల్ని ముట్టలేరు అన్న సంగతిని మన జ్ఞాపకం ఉంచుకోవాలి. సరే, మొదటిది పరలోక సైన్యాలకు అధిపతి అయినటువంటి దేవుడు, రెండవది ఆకాశ సైన్యాలకు అధిపతి, 3 అదృశ్య సైన్యాలకు అధిపతి, 4
ఇశ్రాయేలు సైన్యానికి అధిపతి, 5 అన్య రాజుల సైన్యాలకు అధిపతి అయినటువంటి దేవుడు. సరే, చివరిగా 6వ సైన్యాన్ని ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయాన్ని చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. నేను చదువుతా వినండి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారు. అసలు వీళ్ళు ఎవరయ్యా? ఎవరు ఈ గొప్ప సమూహం అని అంటే అదే 7వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను. వీళ్ళెవరు అన్నదానికి ప్రశ్న. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. తర్వాత మాట చాలా ప్రశస్తమైనది. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును అన్నాడు. చివరి సైన్యం పేరు భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఏర్పాటు చేయబడినటువంటి విశ్వాసుల సైన్య సమూహం. వీరు ఎవరు అనంటే, ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారు. ఆయన రక్తంలో తమ పాపాలను ఉతుక్కొని, ఆయన రక్షణను వీరు చేకొని, దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని రక్షణ పొందుకున్న వీరికి దేవుడు ఎక్కడిచ్చాడు స్థానం? ఆయన సింహాసనము దగ్గర నిలబడి పరలోకములో ఆయనను స్తుతించేటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఎవరిని చూసాం? దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలు ఆయన సముఖంలో నిలబడి ఆయనను ఆరాధిస్తుండగా, అటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? చివరిగా ప్రకటన గ్రంథంలోకి మనం వచ్చినప్పుడు, క్రీస్తు రక్తము చేత ఎవరైతే కడుగబడ్డారో అట్టి వారికి అంత గొప్ప దేవుని సముఖములోకి వెళ్ళి ఆయనను ఆరాధించేటువంటి ఆ గొప్ప ఆధిక్యత దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ గొప్ప ఆధిక్యత ఎవరికి ఉంది? నీకు నాకే ఉన్నది కదా. వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, వీరు శ్రమల్లో నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారంటే, సంఘములో నుంచి వచ్చినటువంటి వారు. వీరిని బట్టి మనం నేర్చుకోదగినది ఏంటి అంటే, అదే 7వ అధ్యాయము చివరి మాట చదువుకుందాం. 7వ అధ్యాయం మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, 7వ అధ్యాయం 10వ వచనంలో, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పాలి. ఏం చేయాలి? మా దేవునికి, మా గొర్రెపిల్లకు అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఎవరైతే మన కొరకు రక్తాన్ని కార్చారు, ఎవరైతే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి మన పాప శిక్షను భరించాడు, ఆయన రక్తాన్ని కార్చడాన్ని బట్టే, ఆయన తన దేహాన్ని సిలువ మీద అర్పించడాన్ని బట్టే నీకు నాకు ఈ గొప్ప తండ్రి అయిన దేవుడి యొక్క సముఖాన నిలబడి ఆయనను ఆరాధించేటువంటి అంత గొప్ప ఆధిక్యత నీకు నాకు లభిస్తుంది అంటే అది ఎంత గొప్ప విషయం. అందుకే అన్నాడు, ఎలుగెత్తి మహాశబ్దంతో చెప్పాలి. మనం ఎలా ఆరాధన చేస్తున్నాం? చిన్న చిన్న మైకు లేకపోతే తప్ప వినపడదు. మైక్ ఉంటేనే వినపడుతుంది దేవుని మనం స్తుతించేది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ భూత వర్తమాన భవిష్యత్ కాల విశ్వాసుల సమూహం ఎలా దేవుని స్తుతిస్తుందంట? మహాశబ్దముతో ఎలుగెత్తి చాటుతుంది. ఎందుకంటే వారు పొందుకున్నటువంటి రక్షణ విలువ వారికి తెలుసు కాబట్టి. మరి మనం ఆయన రక్షణ విలువ తెలుసుకొని ఆయనను మహాశబ్దముతో ఆరాధన చేద్దాం. కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకొని ఆయనను ఆరాధన చేద్దాం.